అదో కళ. అలాంటి కళ ఇంకోటి లేదు, ఇక ముందు రాదు. అది ఉక్రెయిన్లకు మరపురాని కళ. 3 ఏళ్ల క్రితం రష్యన్ సేవల యుద్ధ జ్వాలల్లో ఓ అరుదైన కార్గో విమానం రగిలిపోయి కాలిపోయి బూడిదైపోయింది. ప్రపంచంలోనే అతిపెద్ద విమానం పేరు నిజంగానే కళ. అంటే ఉక్రెయిన్ భాషలో దాన్ని మ్రియా అంటారు. ఉక్రెయిన్ నాటి సోవియట్ యూనియన్ కాలంలో ఈ కళ రూపుదిద్దుకుంది. అప్పట్లోనే అపారమైనటువంటి నిధులు వెచ్చించి దీన్ని తయారు చేశారు. ఈ అత్యంత భారీ విమానాన్ని AN-225 అని కూడా అంటారు. దాని వయస్సు 34 సంవత్సరాలు. అలాంటి విమానం మరొకటి లేదు. ఒకసారి మన దేశానికి కూడా వచ్చింది. అంతేకాదు శంషాబాద్ విమానాశ్రయంలో సేద తీరి వెళ్లిపోయింది. దాన్ని చూడడానికి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సిబ్బంది క్యూ కట్టారు. ఆ విమానం రష్యా సేనలు జరిపినటువంటి బాంబు దాడిలో తగలబడిపోయింది. ఆంటోనోవ్ 225 విమానం కాలిపోతుండగా ఆకాశంలో చాలా ఎత్తు వరకు నల్లటి పొగలు కమ్ముకున్నాయి. దూరం నుంచి చూసిన ఉక్రెయిన్ ప్రజల గుండెలు ద్రవించాయని చెప్పొచ్చు. కీవ్ ఎయిర్పోర్ట్ లో పార్క్ చేయబడినటువంటి ఈ భారీ లోహ విహంగం ఆనాటి దాడుల్లో చరిత్ర కాల గర్భంలో కలిసిపోయింది. ఈ అరుదైన విమానం టేకాఫ్ ల్యాండింగ్ చేయడాన్ని చూడడం తమ అదృష్టంగా భావిస్తారు. లక్కీగా ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఆ అదృష్టాన్ని పొందారు. ఇది ఎందుకింత అరుదైందంటే అలాంటిది మరొకటి తయారు కాలేకపోయింది. సోవియట్ తలపెట్టినటువంటి బురాన్ స్పేస్ ప్రోగ్రామ్ కోసం ఈ తరహా 2 విమానాల్ని ఆర్డర్ చేసింది ఆనాటి సోవియట్ యూనియన్. ఉక్రెయిన్కు చెందినటువంటి ఆంటోనోవ్ అనే ఏరోనాటిక్స్ సంస్థ దీన్ని తయారు చేసింది. అయితే 2 విమానాల తయారీలో కేవలం 1 మాత్రమే తయారైంది. రెండో విమానం తయారీ మొదలు పెట్టారు, కానీ బడ్జెట్ అపారంగా పెరిగిపోవడం, సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమవడంతో పూర్తి చేయలేకపోయారు. చివరకు ఆ రెండో ప్లేన్ స్క్రాప్ సామాన్లలో ఒకటిగా మారిపోయింది. దాంతో ఇక మొదట తయారైనటువంటి AN-225 ఒకే ఒక శాంపిల్ పీస్గా మిగిలిపోయింది. ఈ విమానంలో అన్ని ప్రత్యేకతలే ఉంటాయి. ల్యాండింగ్ సిస్టమ్ కోసం మొత్తం 32 చక్రాలను ఉపయోగించారు. ఇది 250 టన్నుల వరకు వస్తువుల్ని మోయగలదు. అంటే కనీసం 25 లారీలు మోసే సామాన్ను అవలీలగా ఎత్తుకుపోయే సామర్థ్యం దీనికి ఉంటుంది. అంతరిక్ష రంగానికి సంబంధించినటువంటి కార్గోను రాకెట్ సెంటర్ల మధ్య ట్రాన్స్పోర్ట్ చేయడం కోసం తయారు చేశారు. సోవియట్ కాలంలో అప్పట్లో అట్లాంట్ అనే విమానం రిటైర్ అవడంతో ఆంటోనోవ్ విమానాన్ని తయారు చేశారు. సోవియట్లు నిర్వహించినటువంటి బురాన్ ఆర్బిటర్స్ కార్యక్రమం కోసం దీన్ని డిజైన్ చేశారు. అప్పట్లో నాసా స్పేస్ షటిల్ ట్రాన్స్పోర్టేషన్ కోసం బోయింగ్ 747 విమానాన్ని వాడుకునేవారు. అది స్పేస్ షటిల్ను వీపుపై మోసుకెళ్తూ ఉండేది. అదే కాలంలో సోవియట్లు మ్రియా విమానం తయారు చేసుకున్నారు. అన్ని పనులు పూర్తి చేసుకున్న AN-225 తయారీని 1980s లో మొదలుపెట్టి 8 ఏళ్ల తర్వాత మొదటిసారి ఆకాశంలో విహరింపజేశారు. ప్యారిస్ లో జరిగిన ఎయిర్ షో 1990లో ఫార్న్బరో ఎయిర్ షోలో తన సామర్థ్యాన్ని ప్రదర్శించింది ఈ విమానం. అంతా ఈ వైట్ ఎలిఫెంట్ ను చూడడానికి ఎగబడ్డారంట. అయితే ముందే అనుకున్న రెండో విమానం తయారీలో అపారమైన ఆలస్యం జరిగింది. దాని బడ్జెట్ చుక్కలను అంటుతూ ఉండడంతో పాటుగా సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమవడంతో విమాన నిర్మాణాన్ని పక్కన పెట్టారట. నిజానికి అప్పటికి 60-70% వరకే నిర్మాణం పూర్తయింది. అయితే లక్ష్యం చేరుకోవడంలో విపరీతమైన ఆలస్యం జరిగింది. పూర్తి చేయడానికి మరో $300 మిలియన్ అవసరం ఏర్పడింది. దాంతో అలాంటి విమానం ఈ పరిస్థితుల్లో అవసరమా అన్న అనుమానం వచ్చింది ఉక్రెయిన్ ప్రభుత్వానికి. ఇక దాంతో మొదట తయారు చేసిన AN-225తో వ్యాపారం చేసేందుకు ప్రయత్నాలు జరిగాయి. కానీ అడపదడప ట్రిప్పులు కొట్టడం తప్ప పెద్దగా లాభం లేకపోయింది. అయితే పెద్ద మొత్తంలో సామాన్లు మోసేందుకు దాన్ని వాడుకున్నారు. నిజానికి మ్రియా ఓ చారిత్రక కార్గో వాహనం. దీన్ని ఉక్రెయిన్కు చెందిన ఆంటోనోవ్ రూపొందించారు. ఆంటోనోవ్ ఏరోనాటిక్స్ సంస్థ ఈ విమానాన్ని డెడ్ లిఫ్ట్ అని కూడా పిలిచేది. అత్యంత బరువైన వస్తువుల్ని కూడా సులభంగా హ్యాండిల్ చేయగల సామర్థ్యం దీనికి ఉంది. ఇది ఒక్కసారి గాల్లోకి ఎగిరితే సుమారు 4500 కిలోమీటర్ల వరకు ఏకధాటిగా ప్రయాణించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. మ్రియా పొడవు 84 మీటర్లు, అంటే విమానం పొడవు 276 అడుగులు. అందుకే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద విమానంగా గుర్తింపు పొందింది. ఇది గంటకు 850 కిలోమీటర్ల వేగంతో గాలిలో దూసుకుపోగలదు. విపత్తుల సమయంలో ఈ విమానం ప్రపంచానికి ఎంతగానో సహాయపడింది. ప్రత్యేకించి కరోనా మహమ్మారి సమయంలో వివిధ దేశాలు అవసరమైనటువంటి వైద్య పరికరాలు, మందులు, ఆహారం లాంటి వాటిని రవాణా చేయడంలో ఇది కీలక పాత్ర పోషించింది. మ్రియా 1988లో తొలిసారిగా గాల్లోకి ఎగిరింది. సోవియట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రోగ్రాంలో భాగంగా ఈ విమానం తయారు చేయబడింది. ఇరు దేశాల మధ్య తలెత్తిన వివాదం కారణంగా కొన్నాళ్లుగా విమానం మానవరహితంగా మిగిలిపోయి కీవ్ విమానాశ్రయంలో ఓ మూలన పడిపోయింది. దీన్ని AN-225 మ్రియా అని పిలిచేవారు. మ్రియా అంటే కళ అని ఉక్రెయిన్ భాషలో అర్థం అని మనం ముందే చెప్పుకున్నాం. అయితే మొదటి విమానానికి పనులు లేకపోవడం, రెండో విమానం అవసరం లేకపోవడంతో ప్రపంచానికి రెండో AN-225 ఆంటోనోవ్ రాలేకపోయింది. మనం ఇంతగా చెప్పుకుంటున్న ఈ మొదటి విమానం సర్వీసింగ్ కోసం 10 నెలల విరామంపై కీవ్లోని హోస్ట్మెట్ విమానాశ్రయానికి చేరింది.
ఆఫ్ఘనిస్తాన్ నుంచి 3 హెలికాప్టర్లు వెంటరాగా కీవ్ ఎయిర్పోర్టుకు చేరుకుంది. ఈ 6 ఇంజన్ల ఐరావతం ఎంత శక్తివంతమైంది ఈ 6 ఇంజన్ల ఐరావతం ఎంత శక్తివంతమైందంటే ఇది టేకాఫ్ చేసేటప్పుడు వెనక నుంచి వీచిన గాలి కారణంగా ఎయిర్పోర్ట్ ఫెన్సింగ్ పూర్తిగా కొట్టుకుపోయింది. ప్రస్తుతం అది అక్కడ విశ్రాంతి తీసుకుంటోంది. ఉక్రెయిన్లో 5వ రోజు కూడా భీకరమైనటువంటి దాడులు జరిగాయి. యుద్ధం నివారించేందుకు రష్యాకు ఉక్రెయిన్కు మధ్య బెలారూస్ మధ్యలో శాంతి చర్చలు కూడా జరుగుతున్నాయి. అదే సమయంలో యూరోపియన్ దేశాలతో పాటు బెల్జియం, ఫిన్లాండ్, కెనడా దేశాలు రష్యా విమానాల్ని తమ గగనతలంలో ఎగరకుండా నిషేధించారు. ఎక్కడా ల్యాండింగ్ చేయడానికి, టేకాఫ్ చేయడానికి కూడా వీలు లేకుండా చేశారు. దాంతో రష్యా నియంత పుతిన్కు కోపం నషాలానికి అంటుకుంది. కాసేపట్లోనే మాస్కో నుంచి కీవ్లోని రష్యన్ జనరల్స్కు ఓ సందేశం వెళ్ళిపోయింది. అంతేకాదు, కాసేపటికే కీవ్స్ ఎయిర్పోర్టుపై ఆకాశంలో నల్లటి దట్టమైన పొగ మేఘాలు కమ్ముకున్నాయి. విషయం ఏమిటని ఆరా తీస్తే నగరంలోని ఎయిర్పోర్టులో పార్క్ చేయబడినటువంటి AN-225 విమానం తగలబడిపోతోంది. కీవ్ హోస్టమెల్ విమానాశ్రయంలో రష్యా ఈ విమానాన్ని ధ్వంసం చేసింది. విమానం యొక్క పునరుద్ధరణకు దాదాపు $3 బిలియన్ల వరకు ఖర్చవుతుందని అంచనా. దూరం నుంచే చూసి అర్థం చేసుకున్న కీవ్ వాసులకు కాలిపోయిన విమానం కంటనీరు తెప్పించింది. అయితే తమ కలల రూపమైనటువంటి విమానాన్ని మళ్ళీ నిర్మించుకుంటామని నమ్మకంగా చెప్తున్నారు. విమానాన్ని ధ్వంసం చేశారు కానీ మా కలను మాత్రం ధ్వంసం చేయలేరు అని ఉక్రెయిన్ ప్రభుత్వం ట్వీట్ చేసింది. దాని పేరు మ్రియా, అంటే కళ, ఆ కళ ఎన్నో ఏళ్ల నాటిది అని అర్థం. కానీ ఆ కళ చూస్తుండగానే కాలి బూడిదవడమే ఇక్కడ విషాదం. అక్కడితో అగ్రదేశాల ఈగో సమస్యలు పూర్తి కాలేదు. ఒకప్పుడు యూరోపియన్ యూనియన్, రష్యా, అమెరికా సహా అందరూ కలిసి నిర్మించుకున్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని కూడా రష్యా కూల్చివేస్తుందన్న వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తల్ని నాసా ఖండించింది. ISS లో భాగస్వామి అయిన రోస్ కాస్మోస్ చీఫ్ ఈ విషయంపై ముందే హెచ్చరికలు చేశారు. రేపు ఏదైనా అనుకుంది జరిగితే, అంతరిక్ష కేంద్రం కుప్పకూలితే ఓ ఫుట్బాల్ గ్రౌండ్ అంత పెద్దగా ఉండే నిర్మాణం భారత్ పైన లేదంటే అమెరికా పైనే కూలుతుందని బాంబు లాంటి వార్త పేల్చారు. నిజంగానే ఇది జరిగితే మరో విషాదం మన కోసం వెయిట్ చేస్తుందని అనుకోకుండా ఉండలేం. కేవలం ఓ దేశం తన ఈగోను సాటిస్ఫై చేసుకోవడానికో లేదా తనకు రానున్న ముప్పును నివారించుకోవడానికో చేస్తున్న ఈ చర్య వల్ల ప్రపంచం రేపు విశ్వ యుద్ధాన్ని ఎదుర్కోదనే గ్యారెంటీ ఏమీ లేదు. ఉక్రెయిన్తో రష్యా ఇంకా యుద్ధాన్ని నిలిపివేయలేదు. చర్చలు పాజిటివ్ గానే ఉన్నా ఎందుకు అడుగులు ముందుకు పడ్డం లేదు? యుద్ధం నిలిచిపోతే ఓకే, లేదంటే మరెన్నో ప్రమాదాలను, ఉపద్రవాల్ని మనం చూడబోతున్నాం.